ఇంత పెద్ద హిట్ ఇచ్చిన మన ప్రేక్షకులకి ధన్యవాదాలు చెప్పే అవకాశం ఏమైనా ఉందా? డిస్కసింగ్ చేసిన తర్వాత చెప్తా. ఉందా? నీలో నువ్వు కూర్చుని హీ అంట పెట్టి రా. ఏంటా ఈ పంచాను ఈ షర్టు ఎక్కడ కొట్టుకొచ్చావు సార్? గెటప్ అదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పుల్ల ఏ కొట్లు కొనుక్కొచ్చావు అన్నాను సార్. డిజైన్ ఓ చాలే చాలా విన్నావు, కూర్చో. నమస్కారం, కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. వెంకటేష్ గారిని రమ్మన్నాను, వచ్చి ఉంటారా? ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ బ్లాక్ బస్టర్ అనిల్, వన్ మోర్ బ్లాక్ బస్టర్. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది నుంచి ఉంటే ఎవరో ఒక మైక్ పట్టుకుని అడిగారు, ఏమ్మా సినిమా ఎలా ఉండబోతుంది అని అడిగారు. నేను బయటకు వచ్చానంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది నీకు తెలియట్లేదా అంది ఆవిడ. మొత్తం సినిమా మీ ఫ్యాన్స్ మొత్తం అందరూ వీళ్ళందరిలో మెజారిటీ మహిళలు ఎక్కువగా వచ్చి సినిమా చూస్తున్నారు. కానీ ఫస్ట్ సురేఖ గారి రియాక్షన్ ఏంటి సార్ సినిమా? సురేఖ స్ట్రగుల్ అవుతున్నావు చెప్పు. ఇప్పుడు ఫుల్ సినిమాకి వెళ్ళిన తర్వాత నవ్వు ఆపుకోలేక నాకు ఇంత పగలబడినటువంటి సినిమా కానీ సీన్స్ కానీ ఎప్పుడు లేదు. మీ దానికి ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటూ మళ్ళీ వెళ్ళాలి, మా ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు, మళ్ళీ ఫోన్ చేసి మీ చిరునవ్వు, మీ నడక. మరింట్లో రియాక్షన్ దే జస్ట్ లవ్డ్ ఇట్. చాలా బాగా నచ్చింది, నీరు చాలా బాగా నచ్చింది. అవునా నిజమా? సీన్స్ అండ్ మెయిన్లీ ఫర్ దెమ్ ఇట్స్ ఆల్సో లైక్ హౌ ది ఏందన్నా ఇంగ్లీషు ఇద్దరిని ఒక ఫ్రేమ్ లో చూడటం, ఐ థింక్ దే జస్ట్ ఫౌండ్ ఇట్ సో న్యూ. కరెక్ట్ భయ్య, ఎగ్జాక్ట్ గా నేను ఇదే చెప్తాను. ఈ బాబ్జీ నమ్మట్లేదు. వాడి నమ్మకంతో మనకు అవసరం లేదు. అక్కడి నుంచి దిగటం, మీరు అక్కడి నుంచి చూడటం, అది చేసిన తర్వాత నేను రాగా మీరు ఇమీడియట్ గా ఇటు చూసి ఏంటి ఇదంతా స్కెచ్ లాగా ఉంది, ఇదంతా ఏం సుత్తి చెప్తున్నావు నాకు. అవును, పేరేంటి మార్చి ఇప్పుడు అందరం వెంకి గోడ అని పిలుస్తారు. ఓకే, అర్థమైంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మదర్ సెంటిమెంట్. మదర్ అంటుంది కదా, అవును. ఊరుకోరా. భార్యాభర్తలు ఏదైనా వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు తేల్చుకోవాలమ్మా, అంతే. అలా అయితే ఓకే. కానీ మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది కరెక్ట్ ఉండకూడదు. అట్లాగా నాకు అర్థం కాలేదు సార్. అన్నందుకు ఆ సీన్ నువ్వు రాసినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? చాలా బాగుంది. ముఖ్యంగా ఆ సీను నువ్వు తీసిన విధానం కానీ పెడుతూ ఎక్స్ట్రాడినరీగా తీసావు, ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేసావు. అది ఈ లెవెల్లో ఎవరు అసలు చూపించాలి. లాస్ట్ 20 years అయితే మామూలుగా వాడకలేదు. అందరు దాని ఏదో కాఫీ సీన్ అంటున్నారు సార్. నాకు సడన్ గా వచ్చే కాఫీ సీన్ ఎక్సలెంట్ అంటున్నారు. మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. అత్తాకోడలు మాట్లాడుకునే ప్రాస్పెక్టివే చాలా కొత్తగా ఉంది సార్. అది ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఫ్యామిలీకి రక్త సంబంధంకి ఎలా ఉంటారు, మొగుడుతో ఎలా ఉంటారు, ఒక చిన్న స్మాల్ డిఫరెన్స్ చెప్పింది కదా సార్. అది మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఏంట్రా పండగ అన్నారు, పిలిచారు, నా ఆహారం మేరకు ఇద్దరు వచ్చారు, స్వీట్స్ ఏదో కొంచెం మా మొహాన్ని కొట్టండిరా. తిండే కదయ్యా, మాట్లాడుకుంటూ తిన్నావు, నీకు దాన్నే పడితేట్లాగా. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్న దాంట్లో మేము ఇద్దరం ఒకళ్ళ సాంగ్స్కి ఒకళ్ళు డాన్స్ చేస్తూ చెప్తున్నాను. హుక్ స్టెప్ బాగుంది, బాగా చేసాం. అది బీట్ రాగానే వెంకీ లేచి డాన్స్ చేసేసరికి మొత్తం దాని ఇంపాక్ట్ వలన హుక్ స్టెప్ ఉంది. అదేదో చేసుకుంటున్నాం, అదేదో అనుకుంటున్నాం. శంకరాద్ ఎంబీబీఎస్ చూడు ఇట్లా అంటున్నారు. అనగానే అసలు మాకేం చెప్పలా, రోల్ చేయండి కెమెరా అన్నారు అని అప్పటికప్పుడు చేశారు. హుక్ స్టెప్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా
సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందున్న గంటని టంగ్ అని కొట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్.